హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అయితే మన వీడియో చూసే ముందు మీ అందరికీ నచ్చినట్టయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయగలరు. అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే డైలీ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తూ ఉంటాయి. ప్రతిరోజు కథల్లో భాగంగా ఈరోజు ఒకటి యథార్థమైన సంఘటన గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. అదేంటి అంటే బృందావన్. దాన్ని నిధివన్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది ఎక్కడ ఉంది అంటే బృందావన్కి విమానాశ్రయం అయితే లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న ఖెరియా ఇక్కడికి సమీప విమానాశ్రయం. ఇక్కడ బృందావన్కి 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బృందావన్కు 128 కిలోమీటర్ల దూరం. ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీ ద్వారా విమానాశ్రయం నుంచి బృందావన్కి చేర్చుకోవచ్చు. బృందావన్కి డైరెక్ట్గా రైలు మార్గం కూడా లేదు. ఇక్కడికి సమీపంలోని మధురా కంటోన్మెంట్, మధురా జంక్షన్ వరకు ప్రతిరోజు రైళ్లు నడుస్తుంటాయి. మధుర నుంచి బృందావన్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రధాన నగరాల నుంచి బృందావన్కి నేరుగా బస్సులు కూడా నడవవు. ఇక్కడికి సమీప బస్టాండ్ మధురలో దిగి అక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావన్కి ఆటో, ట్యాక్సీ, క్యాబ్ ద్వారా చేరుకోవాలి. కారులో, ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళేవారు బృందావన్కి సులభంగా చేరుకోవచ్చు. అయితే ఇక్కడ మర్మాల గురించి మీ అందరికీ చిన్న చిన్న విషయాలు చెప్పాల్సి అయితే ఉంది. ఎక్కడైనా శ్రీకృష్ణుడిని మనం పూజిస్తాము. అలానే ఇక్కడ డైరెక్ట్గా శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు అని చెప్పి అందరూ నమ్ముతారు. ఎందుకంటే దానికి సాక్ష్యాలు కూడా అదే విధంగా ఉన్నాయి. నిధివన్లో ఎన్నో తెలియని అంతు చిక్కని రహస్యాలు ఆ ఆలయం లోపల జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం. అదేంటి అంటే నిధివన్ ఆలయం సాయంత్రం 5 గంటలకి మూసివేయడం జరుగుతుంది. 5 గంటల తర్వాత ఆ ఆలయం లోపలికి ఎవ్వరూ ప్రవేశించకూడదు. ఎందుకంటే ఆలయం లోపలికి ఎవరు ప్రవేశించినా వారికి తీవ్రమైన విపత్తులు, మతిస్థిమితం కోల్పోవడం కానీ లేకపోతే మరణించడం కానీ జరుగుతుంది అనేది అక్కడ చెప్పేవాళ్ళు అలా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, చాలా డిపార్ట్మెంట్స్ అక్కడికి ఏం జరుగుతుందో తెలుసుకుందామని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వారందరూ కూడా విఫలమయ్యారు. అలా కాక 2-3 ఎవరికి తెలియకుండా లోపల ఉండిపోయిన వాళ్ళు తెల్లారేసరికి ఆలయం తలుపులు తీసేసరికి వాళ్ళు మతిస్థిమితం లేకుండా తిరిగి అలా బయటికి వచ్చారనమాట. అయితే నిధివన్ లోపల సుమారుగా తులసి మొక్కలు 16,000 దాకా ఉన్నాయి. ఆ 16,000 తులసి మొక్కల్ని కృష్ణుడి ప్రేయసులు 16,000 మంది గోపికలుగా అక్కడ చెప్తూ ఉంటారు. ఒక తులసి మొక్క ఎండిపోయినా, వాడిపోయినా మళ్ళీ పక్కనే వెంటనే ఇంకొక తులసి మొక్క రావడం అనేది మొదలవుతుందన్నమాట. అక్కడ ఎటువంటి నీరు కానీ ఏవీ లేకుండానే ఆ తులసి మొక్కలు 16,000 అలానే ఉంటాయి. ఒకటి ఎక్కువ కానీ ఒకటి తక్కువ కానీ ఉండదు. ఆ తులసి మొక్కల్ని 16,000 మంది గోపికలుగా అలానే ప్రతిరోజు సాయంత్రం గుడి మూసివేసిన తర్వాత 16,000 తులసి మొక్కలు గోపికలుగా రూపాంతరం చెంది కృష్ణుడితో రాసలీలలు నిర్వహిస్తున్నట్టు అక్కడ వాళ్ళందరూ చెబుతూ ఉంటారు. అయితే నిధివన్లో ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా విశేషాలు అయితే ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా కొమ్మలు పైకి ఉండి వేర్లు భూమి లోపల ఉంటాయి. కానీ నిధివన్లో ఉన్న చెట్లు ఏవి పట్టినా కొమ్మలు నేలవైపుకి వంగిపోయి వేర్లు పైకి వృక్షాల్లాగా పెరగడం ఇక్కడ మాత్రమే విచిత్రంగా ఉంటుంది. ఎక్కడా అలాగా కనిపించవు. కానీ పూర్తిగా కొమ్మలన్నీ నేలవైపుకి వంగిపోయి వేర్లు పైకి వెళ్తూ ఉంటాయి. నిధివన్ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా ఇదే మాదిరిగా ఉంటాయి. అలానే ఇక్కడ శ్రీకృష్ణుడి ప్రేయసుల్లో భాగంగా వైశాఖ తనకి ఒకరోజు దప్పికేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు తన చేతిలో ఉన్న ఫ్లూట్ని ఊది ఒక చిన్న రంధ్రం చేయడం జరిగింది భూమికి. అలా అక్కడి నుంచి నీరు బయటికి రావడము, అది తాగి విశాఖ దాహం తీర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి అక్కడ ఏదైతే రంధ్రం నుంచి నీరు ప్రవహిస్తుందో అది కాలువగా ఏర్పడి అక్కడే ఇప్పుడు ప్రసిద్ధి చెందింది. అయితే ఆ ప్లేస్ని ఇప్పటికీ కూడా విశాఖ కుండ్గా పిలుస్తారు. ఇదిగాకనే ఇంకా చాలా ఇక్కడ జరుగుతాయి. సూర్యాస్తమయం తర్వాత నిధివన్ ఆలయ సముదాయ ద్వారాన్ని మూసివేస్తారు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ కూడా బయటికి రావాలి. ఎవరైనా చీకటి పడిన తర్వాత లోపల ఉండాలని ప్రయత్నిస్తే వారికి దృష్టిలోపం, వినికిడి సమస్యలు, మూగతనం వస్తాయని చెప్తారు.
శ్రీకృష్ణుడు భక్తుడు ఒకానొకప్పుడు రాసలీలల్ని చూసేందుకు నిధివనంలోనే ఉండిపోయాడట. మరుసటి రోజు తలుపులు తెరిచి చూసేసరికి అతడు మానసిక స్థితి తప్పి ఉన్నట్లు అక్కడున్న స్థానికులు చెబుతూ ఉంటారు. నిధివన్లో రంగ్ మహల్ ఉంటుంది. ఈ ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ రాత్రి రాధా కన్నయ్యలు సందర్శిస్తారని చెప్తారు. రంగమహల్లోని గంధపు చెక్కతో చేయబడిన పాన్పును ప్రతిరోజు 7 గంటలలోపు పూలతో అలంకరిస్తారు. తామర నీటితో పాటు ఇతర పదార్థాలను పాన్పుకు దగ్గరలోనే ఉంచుతారు. నిధివన్లో ప్రసిద్ధ సంగీతకారుడు హరిదాస్ ఆధ్యాత్మిక కీర్తనలు చేసేవాడని చెబుతారు. ఆయన సంగీతానికి ముగ్ధుడైన బంకే బిహార్జీ అంటే ఈ పేరుని శ్రీకృష్ణుడు ఈ పేరుతోనే పిలుస్తారంట అక్కడ. ఆయన కలలో కనిపించి ఈ ప్రదేశంలోనే తాను నివసించి ఉంటానని చెప్పినట్లు అక్కడ కథనం. నిధివన్లో వాన్సీ చోర్ రాధారాణి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ స్థానికుల కథనం ప్రకారం శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ రాధారాణిపై శ్రద్ధ చూపేవాడు కాదట. అందుకే ఆమె కృష్ణుడి వేణువుని దొంగిలించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో రాధామాత విగ్రహంతో పాటు గోపీ లలిత విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ అందమైన ప్రశాంత వదనంతో కనిపించే శ్రీకృష్ణుడు, రాధాదేవతల విగ్రహాలు కలిసిన ఈ ఆలయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలు అయ్యేసరికి మూసివేయబడుతుంది. ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ. ఎందుకంటే రాత్రి పడే సమయంలో కృష్ణుడు రాసలీల జరిపేందుకు ఈ అడవికి వస్తాడని విశ్వసిస్తారు అక్కడి వారంతా. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురను ఆధ్యాత్మిక ప్రేమ నగరంగా పిలుస్తారు. మధుర కేవలం చారిత్రక నగరమే కాదు, దీని చుట్టూ భగవంతుడికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక నమ్మకాలు ముడిపడి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో బృందావన్ నగరం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడి భక్తుడు తాన్సేన్కు సంగీతం నేర్పించిన గొప్ప సంగీత కళాకారుడు స్వామి హరిదాస్ గురించి ఒక రాతి ఫలకంపై ప్రస్తావించబడి ఉంటుంది. దీనిలో శ్రీకృష్ణుడి రాసలీల గురించి కూడా ప్రస్తావించబడింది. శ్రీకృష్ణుడి గురించి చిన్నతనం నుంచి మనం ఎన్నో కథలు వినే ఉంటాం. గోపికలను ఏడిపిస్తూ, వెన్నెను దొంగలిస్తూ, పట్టుబడినప్పుడల్లా తన అమాయకమైన చూపులతో అందరి మదిని దోచుకుంటూ ఎంతో అల్లరి పిల్లవాడిగా అనిపిస్తాడు. గ్రామస్తులను, గోపికలను తన వేణుగానంతో ఎంతో ఆకట్టుకునేవాడో కూడా విని ఉంటారు. అలాగే శ్రీకృష్ణుడి రాసలీల గురించి కూడా ఆధ్యాత్మికవేత్తలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇవన్నీ చాలా మనోహరంగా అనిపిస్తాయి. ఎన్నో శతాబ్దాల కాలం నుంచి శ్రీకృష్ణుడికి సంబంధించి ఈ కథలు ప్రచారంలోనే ఉన్నాయి. వీటికి నిధివన్ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బృందావన్లోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయ సముదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది. కృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆహారాన్ని తయారు చేస్తాడని, అంతేకాకుండా తన అర్ధాంగి రాధతో గోపికలతో రాసలీల జరుపుతాడని చెబుతారు. ఈ కారణంగానే ప్రతిరోజు సాయంత్రం 5 గంటల తర్వాత నిధివన్ని మూసివేస్తారు. అసలు ఈ మర్మం వెనకాల కారణాలు ఏంటో ఇప్పటికీ తెలియదు. అలానే అక్కడ ఆలయ సందర్శనానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న 16,000 తులసి మొక్కల్లో తులసి ఆకుల్ని తెంచుకోవడం కానీ, లేదంటే ఆ మొక్కలను తెంచడం కానీ చేస్తే వారికి వారి కుటుంబానికి ఎనలేని కీడు వస్తుందని అక్కడ ప్రజల విశ్వాసం. అందుకే ఆ గుడికి వెళ్ళిన వాళ్ళెవ్వరూ కూడా అక్కడ ఉన్న చెట్లను తాకరు. అలా తాకితే వాళ్ళకి ఇంట్లో ఏదో ఒక సమస్య అయితే వచ్చి పడుతుంది. అలానే అది అంతు చిక్కని సమస్యగా వాళ్ళు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకని ఆ చెట్ల జోలికి పోవద్దని అక్కడున్న వాళ్ళందరూ కూడా చెప్తారు. ఏదైతే కృష్ణుడి రాసలీల గురించి సాయంత్రం గంధపు పాన్పు ఏర్పాటు చేసి ఉంచుతారు. అక్కడ మనుషులు ఎవరూ లేకపోయినా తెల్లారేసరికి వాళ్ళు ఎలాగైతే ఉంచుతారో అలా ఉండకుండా అన్నీ చల్లాచెదురై పడి ఉంటుంది. దానికి సాక్ష్యం శ్రీకృష్ణుడు సాయంత్రం పూట వచ్చి వెళ్ళాడని అక్కడున్న ప్రజలు నమ్ముతూ ఉంటారు. అయితే నిధివన్ లోపల ఎవరికీ కూడా అనుమతి ఉండదు సాయంత్రం 5 తర్వాత. 5 తర్వాత అక్కడ ఉన్న పూజారులు మాత్రమే ఆ గదిని అలంకరించేసి వాళ్ళు కూడా బయటికి వచ్చేస్తారు. అయితే ఇప్పటికీ అంతుతేలని చాలా విషయాలు నిధివన్ లోపల జరుగుతూ ఉంటాయి. ఇవి చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను వీడియోలో చెప్పినవన్నీ కూడా మీకు అక్కడ కనిపించే సన్నివేశాలు. సో ఇది కూడా నేను చాలా చోట్ల ఎంక్వైరీ చేసుకొని నేను ఈ విషయాలు మీ దాకా చేర్చడం జరుగుతుంది. మీలో ఎంతమందికి నిధివన్కి వెళ్ళి వచ్చారు, అక్కడ జరిగే విషయాలు కానీ, అక్కడ జరిగిన అనుభవాలు కానీ, మీరు ఏ విధంగా ఫేస్ చేశారు ఏంటి అనేది మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఎన్నో తెలియని కొత్త విషయాలు మన వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. కాబట్టి మీరు వెళ్ళి వచ్చుంటే మీ అనుభవాలు ఏ విధంగా జరిగింది మీకు అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.
అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి.